హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చింతపండుతో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు. చింతపండును చాలామంది రుచి కోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చింతపండుతో ఎన్నో రకాల సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. చింతపండును తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. చింతపండు తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే పెద్దలు చింతపండును వంటల్లో ఉపయోగించేలా చేస్తారు. ప్రతి వంటకి చింతపండు పులిహోర చేసుకొని ప్రతి పండక్కి చింతపండు పులిహోర చేసుకొని తినాలని ఆచారంగా తీసుకొచ్చారు. చింతపండులో కూడా ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. చింతపండు తినడం వల్ల గుండెకు ఎంతో మంచిది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ మెండుగా లభిస్తాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులోకి ఉంటుంది. చింతపండు రసం చారులా చేసుకోవాలి. కొద్దిగా పచ్చి చింతపండును నీటిలో వేసి టీలా మరిగించి వడగట్టి తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లితో పాటు చింతపండు కలిపి చట్నీలా కూడా చేసుకోవచ్చు. చింతపండుతో పానీయంలా తయారు చేసి అందులో పుదీనా, పంచదార, అల్లం వంటివి కలిపి తీసుకున్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. అయితే గ్యాస్ సమస్యలు ఉన్నవారు మాత్రమే వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. చింతపండుతో ఎన్నో వంటలు తయారు చేస్తూ ఉంటారు. ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా కంట్రోల్ చేస్తుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థాంక్స్ ఫర్ వాచింగ్.